సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. బోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఆరాధ్నమో యతీంద్ర శ్రీపదాబ్జే సత్వసిద్ధయే యత్ర జోలేశ విక్షిప్తం సమస్తం చరజస్తమః. సీతారామయతీంద్రశ్రీ భావవాङ्మయబోధకం సహస్రముఖసందీప్తం శ్రీలక్ష్మణయతిం భజే. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. 16వ చాప్టర్లో నిన్న చదువుకున్న తర్వాత పేర నుంచి కంటిన్యూ చేస్తున్నాం. జ్యేష్ఠ శుద్ధ తృతీయ ప్రభాత కాంతులు అక్రూరుని భవన ప్రాంగణమును చైతన్యవంతము చేయుచున్నవి. పూర్వాభిముఖముగానున్న భవనము పై అంతస్తున తులసికోటకెదురుగా జింక చర్మముపై పద్మాసనాసీనుడై అష్టాక్షరీ మంత్రమును జపించుచున్న అక్రూరుని విశాలములైన ఊర్ధ్వపుండ్రములపై నిమీలిత లోచనములపై నత దీర్ఘ నాసాగ్రముపై భుజములపై శాలువపై ప్రతిబింబించుచు బంగారు తీగల వంటి భానుకరములు బుజ్జగించుచున్నవి. చిరకాలము నిశ్చలమై నిలబడిన అతని దేహము శిల్పసుందరమైన ప్రతిమ వలె ఉండెను. మెడలోని తులసి పూసల పేరు కూడా చక్కని శిల్పము వలె కంఠమందలి వళీత్రయమున కలంకారప్రాయమై ఉండెను. మందస్మిత స్థిమితమైన అధర బింబము కొంచెము స్పందించెను. కన్నులు తెరచి అక్రూరుడు విష్ణు సూక్తములు పారాయణ చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి పాదుకలు ధరించి వెండి పొన్నుకర్ర పట్టుకొని సుగంధ నాసికా చూర్ణమును పొడుముకాయ నుండి అరచేతిలో దులుపుకొనుచు మెల్లగా సోపాన పంక్తి దిగివచ్చెను. దిగువ నిలబడియున్న ధర్మపత్ని సుతను పాదనమస్కారం అందుకొని నేను నగరములోనికి పోయి వచ్చేదను అనెను. సుతను, నేడు మా జనకులు కార్యార్థి అయి వచ్చుచున్నారు. అక్రూరుడు, ఆహుకుడు పరమవైష్ణవుడని లోకము చెప్పుకొనును. కానీ ఎన్ని చెప్పినను అతడు తప్తచక్రాంకితుడు కాలేదు. నేడు పరాశర మహర్షి జగద్గురువు కదా, వారిని ఆశ్రయించినచో మీ తండ్రికి గౌరవం తగ్గును కాబోలు. నేను ఒక ప్రధాన కార్యనిర్వహణమునకై కంసుని చూడబోచున్నాను. తిరిగి వచ్చేసరికి అపరాహ్నము దాటిపోవును. మీ తండ్రిని వేచియుండక భుజింపుమని నొక్కి చెప్పుము. సుతను, ఓహో, పంక్తి భోజనమునకు ఇష్టపడరు కదా. అక్రూరుడు, తెలిసిన విషయమును గూర్చి చర్చయ్యేలా. ఇట్లని అక్రూరుడు అలసగమనముతో ప్రాంగణమునకు చేరి సుకుమారమైన పాదన్యాసముతో సంసిద్ధముగానున్న రథమెక్కెను. తిరునామములు ధరించిన రథచోదకుడు పాలరంగు గుర్రములను వేగముగా త్రోలెను. అరగడియ కాలమున కంసుని ప్రాసాదము ముందు రథమాగెను. భటులను ద్వారపాలకులను వినయ సంభ్రమములతో నమస్కరించిరి. కొందరు అక్రూరుని రాకను కంసునకు తెలిపిరి. కంసుడు ప్రాంగణమునకు ఎదురు నడిచి గౌరవ పురస్సరముగా లోనికి గొనిపోయెను. భవనము పై అంతస్తున ఇరువురు నాసీనులైరు. అక్రూరుడు, పరిపాలనం ప్రశాంతముగా సాగుచున్నది కదా. శాంతి ఉన్న చోట సిరి సంపదలుండును. నీవు శౌర్యగుణ సమేతుడవు, బొడ్డున మాణిక్యముతో పుట్టినవాడవు. కంసుడు, ఈ ప్రజల కోసమై ఎంత శ్రమించిననో ఎవ్వనికీ మెప్పు లేదు. నేను దుష్కృత్యములు ఆచరించుదునని అలజడులు రేపుచూ కొందరు నినాదములు చేయుచున్నారు. అక్రూరుడు, మిగిలిన వారు అనుకూలురే కదా, వారిని గూర్చి శ్రద్ధ వహించి ఆదరము చూపినచో వారి వర్గమే బలమగును. కంసుడు,
వసుదేవుడు మా తండ్రియు రాజ్యకంటకులైనారు. వసుదేవుడు వ్రజగణమును బలిష్టము చేసి విప్లవమునకు బీజములు నాటి బందీకృతుడయ్యను. అక్రూరుడు: అతడు సహజముగా సద్గుణవంతుడే, మంచితనమునకు మంచివాడే. ఇప్పటికినీ అతనికి నీపై కోపము లేదు. నిన్ననే దేవకీ వసుదేవులను చూచి వచ్చి తిని. నీకతనితో వైరము కన్నా మైత్రియే ప్రస్తుత కార్యమునకు ఆనుకూల్యము కలిగించును. కంసుడు: దేవకి అష్టమగర్భ సంజాతుడైన శిశువు నన్ను చంపునని గదా అశరీరవాణి పలికినది. ఇక వసుదేవునితో మైత్రి ఎట్లు పసుగును? ఇప్పుడు ఆమెకు 9వ మాసం నిండుచున్నది. ఆ శిశువు నెత్తుకొని పెంచి పెద్దవారిని చేయమందురా? అక్రూరుడు: అది ఒక్కటే నీ మృత్యుభీతి దాటుటకు మార్గము. శత్రువుగా చూచుట వలన నరుడు శత్రువగుచున్నాడు. అతనిని నీ యందు ఇముడ్చుకొని ఆశ్రితునిగా స్వీకరించినచో అదుపున ఉంచవచ్చును. కంసుడు: మీ సిద్ధాంతము విచిత్రముగానున్నది. అందు సత్యము లేకపోలేదని కూడా భ్రమగొల్పుచున్నది. అక్రూరుడు: దానిని భ్రమయనుకొని శత్రువులను పెంచుకొనరాదు. దీపమును చూచుటకు ఇష్టపడినచో తన క్రీనీడయే తన్నెదిరించును. దీని యందు ఏమరపాటు చెందియే నీవు తండ్రిని శత్రువుగా మలచుకొనుచున్నావు. కంసుడు: మీరు చెప్పిన సిద్ధాంతము నిజముగా క్షేమంకరమే అయినను ప్రస్తుత విషయమున సమయము దాటిపోయినది. ముందే మీరు నాకు ఈ మంత్రం ఉపదేశించి ఉన్నచో పరిస్థితులు వేరుగా ఉండేటివి. ఇప్పుడు ఎచ్చట చూచినను నాకు శత్రువులే. వసుదేవుడు, నందుడు, వ్రజగణము నేడు నా శత్రుకూటమియే. మా తండ్రి ఉగ్రసేనుడు నేడు మంచితనము చూపి నన్ను గౌరవించినను నన్ను అవమానించినట్లే యగును. తుదకు నమ్మిన సహచరుడు కేసి కూడా కురు సామ్రాట్టుతో చేతులు కలిపి అపార ధనములార్జించి బలిష్ఠుడైనాడు. ఆజ్ఞ పెట్టినచో తిరస్కరించునని కూడా అనిపించుచున్నది. అతడును నాకు శత్రువే అయినప్పుడు ఇక హితులు గాని మిత్రులు గాని ఎవరున్నారు? అక్రూరుడు: ఆవేశపడకము, నేను నీకెవడను? కంసుడు: మీరు నిస్సందేహముగా నా హితము కోరిన వారే, అది అట్లుండనిండు. అక్రూరుడు: అదే పొరపాటు. హితము కోరిన తావును అది అట్లుండనిచ్చుట మార్గము కాదు, దాన్ని ప్రకాశింపజేసుకొనుట మార్గము. కంసుడు: మీరు నాకు హితులైనను విశాల జగద్బంధువులై చరించుచుందురు. దాని వలన నాకేమి లాభము? మీరు నా కొలువువారైనచో నాకు బలమున్నదని భావింపవచ్చును. అక్రూరుడు: దానికి అభ్యంతరము నీవు తప్ప మరెవ్వరునూ లేరు. కంసుడు: అయినచో మీరు నా కమాత్యులై నా కొలువున ఉండగలరా? ఇట్లు కోరవలనని పలుమారు అనుకొంటిని. అభిమానం అడ్డు వచ్చినది. అక్రూరుడు: శత్రువులు విఘ్నములు మనలో ఉండును గాని వెలుపల నుండవు. అభిమానాదులైన అంతఃశత్రువులను గెలవగలవానికి విఘ్నములుండవు, కనుక కార్యసిద్ధి సుగమము. కంసుడు: రాజరక్తమునకు అభిమానము లేకుండుట ఎట్లు పసుగును? అక్రూరుడు: ఉండవచ్చును. దాని సందర్భమున దానిచే పని చేయించవలను. నా దగ్గర దాని ప్రసక్తి లేదు. కంసుడు: నేను మిమ్ము అమాత్యులుగా మంత్రాంగమును ఉపదేశించు మంత్రిగా వరించుచున్నాను. అక్రూరుడు: దానికి నా అంగీకారము తెలుపుచున్నాను. సర్వకాలములందు నీకు హితుడనై కార్యోపదేశము చేసెదను. అటుపైన జరుగవలసినది నారాయణుని ఆజ్ఞ. విష్ణువే అందరి బుద్ధుల యందును వ్యాపించి కార్యముఖమున ప్రచోదనము చేయుచు కర్మానుభవము పూర్తి చేయించును. కంసుడు: నాకు విష్ణుమంత్రం ఉపదేశింపుడని నారద మహర్షిని పలుమారు కోరియుంటిని. అతడు వాసుదేవ మంత్రం ఉపదేశించునను ఇంకనూ సమయము రాలేదని చెప్పెను. మీరు నాకు విష్ణుమంత్రం ఉపదేశింతురా? మీరును పరాశరుల శిష్యులు కదా. అక్రూరుడు: పరాశరులే నారదుని శిష్యులు. నారదుడే సమయము కాదన్నప్పుడు వేచి ఉండుటయే మార్గము. అది కాక అడిగినచో మంత్రము కాదనియు అడుగక ఇచ్చినచో మంత్రమగుననియు పెద్దలు చెప్పుదురు. కంసుడు: పరమరహస్యమైన ఒక విషయమును మీకు చెప్పుచున్నాను. దేవకి అష్టమగర్భము ధరించిన వార్త చెవిసోకినప్పటి నుండి నా హృదయమున భీతి ప్రవేశించి తొలుచుకుని తినుచున్నది. మొన్నటి వైశాఖ మాసం ప్రవేశించినప్పటి నుండి నన్నెవరో వెన్నాడుచున్నట్టున్నది. పూర్ణిమ నాటి రాత్రి నిద్రలో నా చుట్టూను 6 శిశువులు రోధించుచున్నట్లు దారుణమైన స్వప్నము కలిగినది. 7వ శిశువు నాగుపామై ప్రాకి నన్ను సమీపించుచున్నట్లు తోచెను.
ఇంతలో 8వ శిశువు కరాళ దంష్టలతో వికటాట్టహాసములతో ఒక త్రిశూలము ధరించిన స్త్రీ శిశువు వలె కనిపించినది. అష్టమ గర్భమని నిశీధాకాశము నుండి కేకలు వినిపించినవి. కలత నిద్రగా మెళకువ వచ్చినది. నాటి నుండి నేటి వరకు కంటిపై కునుకు లేదు. నిద్ర వచ్చునేమో అను భీతి గుండెలలో మేకు దింపినట్లు బాధించుచున్నది. అప్పటికే కేసి హస్తినాపురాధీశునితో చేతులు కలుపుట జరిగినది. నందగోపుడు గ్రామవాసులను స్వతంత్రులుగా చేసి సుంకము చెల్లింపనీయకుండా అరికట్టునట్టి సన్నాహములు చేయుచున్నాడని వార్తలందినవి. వ్రజగ్రామములోని యువకులు తిరుగుబాటు చేయుటకు యుద్ధ శిక్షణం పొందుచున్నారట. నియమింపబడిన ప్రభుత్వోద్యోగులు నందుని దగ్గర లంచములు పుచ్చుకొని వానికి అనుకూలురై ప్రవర్తించుచున్నారు. మధువనమందరి 10,000 గోవులతో మన పరివారమైన గోపాలగణము పలాయితులై నందుని మందరలో చేరిరి. ఈ వార్తలన్నీ నా డొక్కలో చేరి సుడులు తిరుగుచున్నవి. ఇప్పుడు మన సత్వర కర్తవ్యం నిర్ణయింపుడు. అక్రూరుడు: మొదటి కర్తవ్యము చిత్తశాంతి చేకూర్చుకొనుట. రెండవ కర్తవ్యము వసుదేవుని ఉగ్రసేనుని నీవారుగా చేసుకొనుట. కంసుడు: అది సాధ్యము కాని పని. అక్రూరుడు: సాధ్యం అగునేమో యత్నింపుము. మూడవ కర్తవ్యము కేసిని హస్తినాపురాధీశుల కొలువువానిగా పంపివేయుట. 4వ కర్తవ్యము నందగోపుని వ్రజగణములలో కొందరిని పిలిపించి సన్మానించి భూదానము చేసి కృషికర్మలో నియుక్తులను చేయుట. కంసుడు: ఇది కూడా సాధ్యము కాని పని. అక్రూరుడు: అయినచో కాలచక్రమును యథేచ్ఛముగా తిరగనిచ్చి సమయమునకై వేచియుండుట. ఈ అధ్యాయంలో మొట్టమొదట ఈ అక్రూరుడి తండ్రి గురించి మొదలుపెట్టడం జరిగింది. అక్రూరుడి తండ్రి పేరు స్వెఫల్గుడు. ఆ స్వెఫల్గుడు ఎవరో కాదు, కాశీరాజు అయినటువంటి కాశీరాజు దివోదాసుడి యొక్క పుత్రికలు అంబిక, అంబాలిక అని ఇద్దరున్నారు. వాళ్ళకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు, మైత్రేయుడు, అంటే మైత్రేయ మహర్షి. మైత్రేయుడు ఎప్పుడైతే రాజ్యం వద్దనుకున్నాడో అతని సోదరుడు అనమిత్రుడు అనేవాడికి రాజ్యం ఇచ్చారు, కాశీరాజు అయ్యాడు. ఆ అనమిత్రుడి కుమార్తె నందిని అనేటువంటి ఆవిడ్ని స్వెఫల్గుడు అనే ఆయన వివాహం చేసుకున్నాడు. అంటే అక్రూరుడు యొక్క మాతామహుడు, అంటే తల్లి యొక్క తండ్రి అనమిత్రుడు అనేటువంటి ఆయన యొక్క సొంత అన్నయ్యే, సొంత బ్రదరే మైత్రేయ మహర్షి. అయితే ఈ స్వెఫల్గుడు అనేటువంటి ఆయనకి మధురా పట్టణానికి ఈశాన్య భాగమున యమునా తీరమందరి అర్ధయోజము భూమిని వసుదేవుడు తపోవనముగా దానం చేశాట. ఆ పైన ఉగ్రసేనుడేమో మధురా పట్టణానికి రాజ్యానికి ధారాదత్తం చేశాట. తాను గ్రామ సంపదను పునరుద్ధరించుటకై బద్ధకంకణుడై స్వెఫల్గుని తపోవనందే మొట్టమొదట ఆ ఉద్యమాన్ని ప్రారంభించాట. కొన్ని కర్షక కుటుంబాలని, వైశ్య కుటుంబాలని చేరదీసి మొదటి వ్రజగణముగా నందగోపుని సహాయంతో ఆ తపోవనాన్నిలోనే స్థిరపరిచి తన యజ్ఞాన్ని ఆరంభించాడు. యజ్ఞం అంటే చక్కగా పంట పండించడం, వచ్చిన దాన్ని దాచుకోకుండా ఎవరికి అవసరమైతే వాళ్ళకి పంచడం. అయితే అలా 10 ఏళ్ల దాకా బాగా డెవలప్ అయ్యేట్టుగా చేసి, దానిలో కూడా డెవలప్ చేస్తున్నప్పుడు కూడా సగం భూమి ఏమో సస్య సంపదకి, అందులో సగమేమో గోసేవకి, క్షీరవృద్ధికి వినియోగం చేసి 10 సంవత్సరాల తర్వాత నందగోపుడిని తీసుకెళ్ళి ఆ గోవర్ధన పర్వత సమీప ప్రాంతంలో వ్రజమును గ్రామాన్ని నిర్మించి దానికి ప్రభువుగా చేసి తాను దేశ సంచారం చేస్తూ వచ్చాట. అయితే ఆ స్వెఫల్గుడు, నందినీదేవి అనే వాళ్ళిద్దరూ కూడా, నందినీదేవి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, కాశీరాజు యొక్క కుమారుడైనటువంటి అనమిత్రుడు అనేటువంటి ఆయన యొక్క కుమార్తె ఆవిడ ఈ స్వెఫల్గుడు, అంటే భార్యాభర్త ఇద్దరు కూడా సంవత్సర పురుషుని మేఘాధిపతి అయిన ఇంద్రునిగా ఇంద్రరుక్కులతో ఆరాధించారట. ఋభువులనబడు ఋతువుల అధిదేవతలను కూడా వీళ్ళు ఆరాధించారు. దీంతో వాళ్ళకి ఇంద్రుడు ప్రసన్నుడై మీరు ఎక్కడ ఉంటే అక్కడ సకాల వర్షాలు ఉంటాయి అని స్వెఫల్గుడికి వరం ఇచ్చారట. వాళ్ళకు పుట్టినవాడే అక్రూరుడు. ఇతను చైత్రశుద్ధ పాడ్యమి నాడు జన్మించాట, అంటే ఉగాది నాడు. మనకి ప్రస్తుతం ఉగాది మనం చేసుకుంటున్నది. అయితే ఆ సంవత్సరం మొదటి రోజు పుట్టాడు కదా, సంవత్సర పురుషుడైన నారాయణుని అంశగా అతన్ని అనుకొని అభిమానించి అల్లారు ముద్దుగా పెంచడం మొదలెట్టారట. చిన్నప్పుడే అతనికి నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని ఇచ్చారట. ఉపనయనాంతరమేమో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారట. అయితే గాయత్రికి
విశ్వామిత్రుడు ఋషి అని గ్రహించిన అక్రూరుడు నేను ఆ మంత్రం ఉపాసించను అని అన్నట్ట. కారణం విశ్వామిత్రుడు వాని గోత్రోద్భవులైన కౌశికులు వీళ్ళంతా కూడా అథర్వణ వేదము దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఇచ్చినట్టు అభిచార హోమాలు ఆ మార్గాలు వాటిని ఎక్కువగా ఇచ్చారు కాబట్టి వాటిని నిందించాట ఆయన. అలాగే చండకౌశికుడు అని మనం చెప్పుకున్నాం అది వరకు, జరాసంధుడి యొక్క గురువు. ఆ చండకౌశికుడు అనేవాడు కూడా కాపాలికుడి కింద లెక్క కట్టాడు. ఎందుకంటే వాడు అథర్వణ వేదంలో నుంచి అలాంటి విద్యలన్నీ తీసి వాటితో శక్తిమంతుడేటుగా జరాసంధుడికి వాడు నేర్పాడు. తన తల్లికి మేనత్త అయిన కాశీరాజు కుమార్తెకు కుమారుడు జరాసంధుడు. ఇందుక జరాసంధుడు ఎవరు? తన తల్లికి మేనత్తైన కాశీరాజు కుమార్తెకు వీడు కుమారుడు జరాసంధుడు. అందరూ బంధువులే. అతడును అతని తండ్రి బృహద్రథుడును చండకౌశికుని శిష్యులు కనుక వారు రాక్షసులనియు కాపాలిక ధర్మం అవలంబించేవారు కనుక పంక్తి బాహ్యులు అని నిర్ణయించాడు. ఆ తర్వాత ఈ అక్రూరుడు పుట్టినప్పుడు ఆ యజ్ఞంలో స్టెఫనుడు ఇంద్రుని ప్రసన్నుడయ్యాన్ని ఇందాక చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆయన్ని వర్షాల గురువు గారిని పిలిచేవాళ్ళట వీళ్ళ నాన్నగారిని. ఎందుకంటే ఎక్కడ కావాలన్నా వర్షాలు లేకపోతే ఆయన తీసుకెళ్ళి పూజిస్తే ఇక్కడ వర్షాలు పడేవి. అది నెమ్మదిగా అక్రూరుడికి కూడా సంక్రమించిందిట. అంటే ఈయన వెళ్ళినా కూడా వర్షాలు పడేవి. అయితే గాయత్రి మంత్రాన్ని మాత్రం అనుష్ఠించడానికి అక్రూరుడు నిరాకరించినప్పటికీ తండ్రి చాలా బ్రతిమాలడి ఎట్టకేలకు అంగీకరింపజేసేట. అయినను ఆ నిత్యానుష్ఠానం చేసుకునేటప్పుడు విశ్వామిత్ర ఋషిని నేను స్మరించను అని పట్టుబట్టాట. అట్లయితే విశ్వామిత్రుడు మూలపురుషుడు గాయత్రి మంత్రానికి యుగాంధ్ర ద్రష్టయగు సాంఖ్యాయన మహర్షి నామాన్ని స్మరించమనగా అందుకు అంగీకరించాట. సాంఖ్యాయన స గోత్ర అని మనకు వస్తుంది కదా, అందువల్ల ఆ సాంఖ్యాయనుని మాత్రం స్మరించడానికి ఒప్పుకున్నట్ట. ఇంకనూ పట్టుబట్టి అక్రూరుడు తండ్రి సాన్నిధ్యమున నారాయణ మంత్రదీక్ష పూర్తి చేసి పరాశర మహర్షి పాదాలని ఆశ్రయించి తప్త చక్రాంకితుడయ్యాను. అంటే ఆ భుజాలకి వాటికి కూడా ఆ ముద్రలు కొట్టించుకోవడం కూడా చేశాట. అక్రూరుడి భుజాలపై సేలవ జరిగినప్పుడల్లా బంగారు రంగు జబలపై పెద్ద శంఖచక్ర ముద్రలు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయిట. అంతేకాదు అతని సేలవ మీద కూడా శంఖచక్రాలు తిరుమడి తిరుచూర్ణాలు ముద్రలు తడుక్కు కనిపిస్తూ ఉంటాయి. అంటే నిఖార్సైన వైష్ణవుడు అంటే లోకంలో మనం చెప్పుకుంటుంటామే అలాంటి వాడు అన్నమాట. నిఖార్స్ అంటే ఇక్కడ అర్థం మామూలు వేషభాషల్లో, అసలైన వైష్ణవుడు అనే అర్థంలో కాదు. ఆ తర్వాత స్వెఫల్గుడు యజ్ఞార్థ కుర్మి కషలో పాల్గొని భూమిని మంత్రపూతంగా దున్ని పండించు వైశ్య కుటుంబాలకు శ్రమించు శూద్ర కుటుంబాలకు అచ్చడనే నివాసములు ఏర్పరచుకొని ఆ పంటలను యథేచ్ఛంగా అనుభవించుతూ స్వెఫల్గుని ఆదేశంపై మిగిలిన గ్రామాల వారికి పంచిపెట్టడం చేస్తూ వచ్చారట. ఎందుకంటే ఆ తపవని ఆయనకి ధారాదత్తం చేశారు కాబట్టి అక్కడి గ్రామాల వాళ్ళు ఆయన అనుమతిస్తే ఆయన కూడా అనుమతి ఇచ్చాడు. చక్కగా ఇంకో గ్రామాల వాళ్ళకి వాటిని పంచిపెట్టడం అంటే ఎక్కడ సరిగ్గా పండవో ఎక్కడ అవసరమో అక్కడికి ఇక్కడ పండని ఇవ్వటం. వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి ట్యాక్స్లు ఏమి ఉండవు, గవర్నమెంట్ వీళ్ళు చెల్లించాల్సిందేమీ లేదు కాబట్టి చక్కగా పండిన దాన్ని దాచుకోవడం అని కాకుండా అందరికీ పంచడం అనేది చేసేవాళ్ళు. ఈ అక్రూరుడు కూడా పెరిగి పెద్దవాడైన తర్వాత నిరంతరం ఆ నారాయణ మంత్రానుష్ఠానంతో విష్ణు తేజాన్ని ఆర్జించుకున్నట్ట. బాగా సంపన్న గృహస్థు కాబట్టి వివాహం అయిన తర్వాత తండ్రి నుంచి సంక్రమించిన ఈ క్షేత్రము ఉన్నారు కాబట్టి ఆ తండ్రి నుంచి సంక్రమించిన పొలంలో ఆ వనపాలకులచే కృషికర్మ చేయిస్తూ చాలా కాలం ఏ వృత్తి లేకుండా కేవలం నిత్యానుష్ఠాన పరుడు అంత మాత్రమే. రోజు ఆయన నిత్యానుష్ఠానం చేసుకుంటూ గురుత్వాన్ని వహిస్తున్నట్ట. అతడు అందరికీ ఇష్టుడేట. ఇక్కడ అతని క్యారెక్టర్ చెబుతున్నారు. భిన్న భావముల వారి నడుమ సామరస్యము చేకూర్చుటకై విలాసార్థము వారి ఇళ్లకు సన్నిధి చేసి వస్తూ ఉంటాడట. అంటే ఒకళ్ళొకళ్ళు పడకుండా డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళ అభిప్రాయాలతో ఉన్న వాళ్ళందరికీ ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళ మధ్య ఒక చక్కటి సయోధ్య ఏర్పడడానికి ప్రయత్నం చేయడం అలా ఉంటాడట. అందరికీ అనుకూలుడై ఎవరి దగ్గర వారి మాటలు మాట్లాడుతూ ఉంటాడట. ఎవరిని గురించి చెడ్డగా మాట్లాడట. పైగా ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు చాలా అభిమానించి మాట్లాడతాడట. ఇంకా తన విశ్వాసాలని తెలపడు కానీ ఎవరి విశ్వాసాలని తాను అంగీకరింపడు. పైకి మాట్లాడటమే, వాళ్ళ విశ్వాసాలను ఏమీ అంగీకరించడు. అట్లని నీ విశ్వాసం తప్పు, ఇది నా విశ్వాసం అని చెప్పడు. అంటే ఎవరితో కాంట్రడిక్టరీగా ప్రవర్తించడు. అట్లని ఎవరిని ఏది నమ్మనగాక నమ్మడు. అట్లని దేనిని కాదనడు. ఈ విధమైన విలక్షణ సత్వగుణ సంపత్తిచే సర్వజనాహ్లాదకరుడుగా మెలగుచూ చంద్రుని వలె చరించుతుండెను. ఇలా ఉండగా ఈ కృషికర్మ కొరకు అంటే ఇతని పొలం ఏదైతే ఉందో దానికై నింపబడిన భూమికి పశ్చిమముగా
అన్ని జాతుల ఫలవృక్షాలు ఉన్నాయిట. అవి వరుసలుగా నాటబడి వాని నడుమ చులవరాతి కాలిబాట ఉందిట. ఆ బాటకి పశ్చిమ దిశగా వ్యాపించి ఉండి చివరి 100 కిష్కువుల మేరలో, అంటే పశ్చిమ దిక్కుగా ఒక 100 కిష్కువుల పన్న ఆ స్థలంలో అక్రూరుని ప్రాంగణమునకు మార్గదర్శకమై ఉండదు. అక్కడ బ్రహ్మాండమైన ప్రాంగణం, భవన ప్రాంగణం అక్రూరుడు ఉండేది ఉందిట. అక్కడ జాళ్ళుగా కృష్ణ తులసి మొక్కలు నాటబడి, అంతేకాకుండా మందారాలు, పారిజాతాలు, మనకు పుష్పవృక్షములు బ్రహ్మాండంగా అక్కడ ఉంటాయిట. ఆ తర్వాత ఆ భవనానికి నైరుతి దిక్కున కొంత దూరంలో మంచి గంధపు వృక్షాలు ఉన్నాయిట. వాని తొర్రల్లో విష్ణుపాద ముద్రలు గల త్రాచుపాములు ఉంటాయిట. అవి అక్రూరుని సాన్నిధ్యంలో అవి కూడా సత్వగుణం కలిగి ఎవరిని హింస పెట్టకుండా ఉంటాయిట, తిరుగుతూ ఉంటాయిట, ఎవరిని ఏం చెయ్యవుట. సంధ్యా సమయాల్లో అక్రూరుడు పెద్ద తొట్టెలలో పాలు తీసుకొని నింపి తీసుకెళ్ళి అక్కడ పెడితే అవన్నీ రకరకాల రంగులు కలిగిన త్రాచుపాములు వచ్చి ఆ పాలు తాగి వెళుతుండేవిట. వాటిని చూస్తూ అక్రూరుడు ముచ్చటపడుతూ ఉండేవాట. జ్యేష్ఠశుద్ధ తృతీయ నాడు, ఇప్పుడు జ్యేష్ఠమాసంలో ఉంది కదా, కృష్ణుడు శ్రావణ మాసంలో బహుళపక్షంలో అవతరించాడు. ప్రస్తుతం జ్యేష్ఠశుద్ధ తృతీయ. ఆ రోజు ఉదయం పూట అక్రూరుడు తన ప్రాంగణంలో భవన ప్రాంగణం చైతన్యవంతం చేస్తూ ఉందిట. అంటే అర్థం, అటు పక్క నుంచి చక్కగా సూర్యుడి కిరణాలు పడుతూ ఉన్నాయి. తులసికోటికి ఎదురుగా జింక చర్మంపై ఆయన పద్మాసీనుడై అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తున్నట్ట. చాలా బ్రహ్మాండంగా నామాలు పెట్టుకొని ఉన్నాడు ఉరుసల పుండ్రాలు. ఆ తర్వాత శాలువ కప్పుకొని ఉన్నాడు, బంగారు తీగల వంటి ఆ శాలువ కూడా బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా దాని మీద సూర్యుడి కిరణాలు ప్రతిబింబించి అవన్నీ కూడా మెరుస్తూ ఉన్నాయిట. అలా చాలా కాలం అలా ఒక ప్రతిమలాగా, సుందరమైన ఒక ప్రతిమలాగా అలా ధ్యాన స్థితిలో ఉండిపోయాట. ఆ తర్వాత అతని మెడలో ఉన్న తులసి పూసల పేరు కూడా చక్కని శిల్పము వలె కంఠమందలి వడీత్రయమునకు అలంకారప్రాయమే ఉందిట. మందస్మితలో స్థిమితుడై అతని ఉన్నటువంటి అతని అధరబింబం కొంచెం స్పందించిందిట. అంటే ఆ నెమ్మదిగా ఆయన పెదవులతో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, అప్పటిదాకా అష్టాక్షరి చేశాడు. ఆ తర్వాత కన్నులు తెరిచి అక్రూరుడు విష్ణు సూక్తాల్ని పారాయణ చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి బయలుదేరాట. ఆ బయలుదేరేటప్పుడు ఇక్కడ మాస్టర్ గారు హాస్యంగా చెప్పింది ఏంటంటే, సుగంధ నాసికాచూర్ణమును పొడుముకాయ నుండి అరచేతిలో దులుపుకొని అన్నారు. అంటే నస్యం పీల్చాడు అని అర్థం. మెల్లగా సోపాన పంక్తి దిగి వచ్చాను, అంటే మెట్లు దిగి వచ్చాట మేడ నుంచి. కింద ఆయన భార్య సుత అనేటువంటి ఆవిడ పాద నమస్కారం చేసి ఆవిడిచ్చిన పాద నమస్కారం అందుకొని నేను నగరానికి వెళ్ళి వస్తాను అన్నట్ట. అనగానే ఈరోజు మా నాన్నగారు పని మీద వస్తున్నారు అంది ఆవిడ. అనగానే అక్రూరుడు అన్నాడు, మీ నాన్నగారైన ఆహుకుడు చాలా పరమ వైష్ణుడని లోకం చెప్పుకుంటుంది, కానీ ఎంత చెప్పినా అతను శంఖచక్రాలు ముద్రగొట్టించుకోలేదు. పరాశర మహర్షి జగద్గురువు కదా, ఆయన్ని ఆశ్రయిస్తే మీ తండ్రికి గౌరవం తగ్గుతుంది కావాలి. సరే, నేను చాలా ముఖ్యమైన పని మీద వెళుతున్నాను, నేను వచ్చేటప్పటికి మధ్యాహ్నం దాటుతుంది, కాబట్టి మీ నాన్నగారిని వేచి ఉండగా భోజనం చేయమని చెప్పు అన్నాడు. అనగానే భార్య కదా, మొహమాటం ఏముంటుంది, ఓహో పంక్తి భోజనంకి ఇష్టపడరు కదా, అంటే ఆయనతో కలిసి తినడానికి మీకు ఇష్టం లేదు కదా అంది. ఎందుకు తినడు అంటే, ఆయన శంఖచక్ర ముద్రలు వేయించుకోలేదు కాబట్టి తినడం అని అర్థం. ఆ మాట అనగానే ఈయన రియాక్షన్ ఏంటంటే, తెలిసిన విషయం గురించి చర్చ చేయాలా, తెలిసిన విషయం కదా మళ్ళీ దాని మీద చర్చిస్తావేంటి అని. ఇట్లనే అక్రూరుడు అలసగమనముతో కొద్దిగా అక్కడి నుంచి బయలుదేరి ఆ ప్రాంగణంలో వెళ్ళి రథం ఎక్కాట. ఆ రథం నడిపేవాడిని గురించి కూడా ఇక్కడ మాస్టర్ గారు వర్ణించారు. ఏమని, రథచోడకుడు ఎలా ఉన్నట్ట, తిరునామములు ధరించి ఉన్నాడు, వాడు కూడా నామాలు ధరించి ఉన్నాడు, లేకపోతే ఎలవ్ చేయడు అన్నమాట. సరే, ఒక అరగడి కాలంలో కంసుడి ప్రసాదం దగ్గరికి వెళ్ళాడు. సరే, అక్కడ వాళ్ళందరూ చాలా సంభ్రమాశ్చర్యాలతో వాడిని తీసుకొని వెళ్ళి అక్రూరుని కంసుడికి కూడా తెలియజేశారు. కంసుడు వచ్చి ఎదురేగి గౌరవపురస్సరంగా అక్రూరుని తీసుకెళ్ళి భవనం పైంతస్తులో ఎదురు కూర్చున్నారు. అప్పుడు అక్రూరుడు, పరిపాలన ప్రశాంతంగా సాగుతుందా, శాంతి ఉన్న చోటే సిరి సంపదలు ఉంటాయి, నువ్వు చాలా శౌర్యగుణ సంపేతుడవు, బొడ్డున మాణిక్యంతో పుట్టినవాడివి అంటే వాడికి నచ్చే మాటలు వాడితో మాట్లాడాడు. అప్పుడు కంసుడు, ఈ ప్రజల కోసమై ఎంత శ్రమించినను ఎవ్వనికి మెప్పు లేదు, నేను ఇంత శ్రమిస్తూ ఉన్నాను అందరి కోసం, కానీ ఎవరు కూడా నన్ను మెచ్చుకోవట్లేదు, పైగా నేను చాలా చెడ్డ పనులు చేశానని చెప్పి అలజడులు రేపుతూ కొందరు నినాదాలు చేస్తున్నారు అన్నాడు. అప్పుడు అక్రూరుడు అన్నారు, కొందరు చేస్తున్నారంటే కొందరు చేయట్లేదనేగా, అంటే మిగిలిన వారు అనుకూలరే కదా, వారిని గురించి శ్రద్ధ వహించి చూపినచో వారి వర్గమే మనకు అనుకూలమై బలమవుతుంది అన్నాడు.
కంసుడు అప్పుడు అన్నాడు, వసుదేవుడు మా తండ్రి రాజ్యకంటకులైనారు, వాళ్ళు రాజ్యకంటకులైనారట, వీడు రాజ్యకంటకుడు. కానీ వీడు ఏం చెబుతున్నాడు, వాళ్ళు రాజ్యకంటకులయ్యారట. అంటే ఏంటి, ట్యాక్స్ తీసేసి చక్కగా పండించుకొని మీరు తినండి, ఎక్కడైతే సరిగ్గా పండలేదో వాళ్ళకి పంచండి అని చెబితే వాళ్ళ మీద మన కంట్రోల్ లేకపోతే ఎట్లా అని, మన అందుపులో ఉండాలి వాళ్ళంతా అని వీడికి అలా చేశారు. కాబట్టి ఆ వసుదేవుడు దానికి సపోర్ట్ ఇస్తూ ఇలా పక్కన ఉన్నాడు ఉగ్రసేనుడు, కాబట్టి వాడు రాజ్యకంటకులుట. అందుకని వసుదేవుడు వ్రజగణమును బలిష్టం చేసి విప్లవానికి బీజాలు నాటి బందీకృతుడయ్యాడు. అందువల్ల వాడు బందీకృతుడు ఎందుకయ్యాట, అది విప్లవం అంటున్నాడు. ఆయన రాజ్యంలో ఆయన ఏం చేసుకుంటే వీడికి దేనికి, పైగా అది విప్లవం అంటున్నాడు. అక్రూరుడు అన్నాడు, అతను సహజముగా సద్గుణవంతుడే, అంటే వసుదేవుడు గురించి, మంచితనమునకు మంచివాడే, ఇప్పటికీ అతనికి నీపై కోపం లేదు, నిన్ననే వెళ్ళి చూసి వచ్చాను దేవకి వసుదేవుల్ని, నీకు అతనితో వైరం కంటే కూడా మిత్రత్వమే మంచిది, అదే నీ పనికి ఆనుకూల్యం కలిగిస్తుందని నేను భావిస్తున్నాను అన్నాడు. కంసుడు అప్పుడు అన్నాడు, అదేంటి అలా అంటారు, అశరీరవాణి పలికింది కదా, దేవకి అష్టమ గర్భంలో ఉండేవాడు సంహరిస్తాడు నన్నని, అలాంటప్పుడు వసుదేవుడితో నాకు ఫ్రెండ్షిప్ ఎలా కుదురుతుంది, మైత్రి ఎలా కుదురుతుంది, పైగా ఇప్పుడు ఆవిడకి 9వ మాసం నిండుతూ ఉంది, ఇప్పుడు ఆ కన్నటువంటి పిల్లవాడిని ఎత్తుకొని పెద్ద చేయమంటారా నన్ను అన్నాడు వ్యంగ్యంగా. అప్పుడు అక్రూరుడు అన్నాడు, అదొక్కటే నీ మృత్యుభీతి దాడడానికి మార్గము, నువ్వు శత్రువుగా చూస్తున్నావు కాబట్టి వాడు శత్రువు అవుతున్నాడు, అతని యందు నువ్వు ఆశ్రితునిగా చేసుకున్నావు అనుకో నీ కంట్రోల్లో ఉంచవచ్చు అన్నాడు. ఇప్పుడు కంసుడు అంటున్నాడు, మీ సిద్ధాంతం చాలా విచిత్రంగా ఉంది, అందు సత్యం కూడా లేకపోలేదని భ్రమ గొలుపుతూ ఉంది, నిజమే కదా అని అనిపిస్తూ ఉంది అని భ్రమ కలుగుతోంది అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, భ్రమ అనుకొనటం శత్రువుల్ని పెంచుకొనటమే, అది భ్రమ అనుకొని శత్రువుల్ని పెంచుకోరాదు అని చెబుతున్నాడు. అని దానికి ఉదాహరణ చెబుతున్నాడు, దీపం చూడడానికి ఇష్టపడనిచో నీ చీకటే నిన్ను ఎదిరిస్తుంది, దీని యందు ఏమరపాటు చెందియే నీవు తండ్రిని శత్రువుగా మలుచుకొనుచున్నావు, అది నువ్వు లక్ష్య పెట్టకుండా అనవసరంగా నీ తండ్రిని నువ్వు శత్రువుగా చేసుకున్నావు జైల్లో పెట్టి అన్నాడు. అప్పుడు కంసుడు అన్నాడు, మీరు చెప్పిన సిద్ధాంతం నాకు మేలే చేయొచ్చు, క్షేమంకరమే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు సమయం మించిపోయింది, మీరు ముందే నాకు ఈ మాట చెప్పుంటే పరిస్థితులు వేరుగా ఉండేవి, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా నాకు శత్రువులే, ఇటు వసుదేవుడు అటు నందుడు వ్రజగణము నా శత్రుకూటమే, అంతేకాకుండా మా తండ్రి ఇప్పుడు నేను మంచితనం చూపెడితే లేదు ఆయన నేడు మంచితనం చూపి నన్ను గౌరవించినను, మర్యాదగా నేను తీసుకొచ్చి పెడితే ఆయన నన్ను గౌరవించినను, నన్ను అవమానించినట్లే అవుతుంది, ఇప్పుడు నేను జైల్లోంచి తీసుకొచ్చి ఆయన గౌరవించడం, ఆయన నన్ను గౌరవించడం చివరికి అది నన్ను అవమానించినట్లే అవుతుంది. ఇంతేకాదు నమ్మిన సోదరుడైనటువంటి కేసీ కూడా ఆ ధృతరాష్ట్రుడితో చేతులు కలిపి డబ్బు బాగా సంపాదించుకున్నాడు, ఏ స్థితికి వచ్చాడంటే నేను ఏమైనా ఆజ్ఞ ఇచ్చినా తిరస్కరిస్తాడేమో అని అనిపిస్తూ ఉంది, చివరికి అతడు కూడా నాకు శత్రువు అయినప్పుడు ఇంకా నాకు మిత్రులెవరు హితులెవరు అన్నాడు. అక్రూరుడు అప్పుడు అంటున్నాడు, ఆవేశపడకు నేనెవడిని అన్నాడు. అంటే మీరు నిస్సందేహం నా హితం కోరేవారే అట్లా ఉండనియండి అన్నాడు. అది అట్లా ఉండనియకూడదు, ఇట్లాంటి వాటిని ఎవరు మీకు మీలో వాళ్ళని ప్రకాశింపజేసుకోవడం అంటే వాళ్ళని ఉపయోగించుకోవడం చెయ్యాలి అని అన్నాడు. బాగానే ఉంది, మీరు నాకు హితులే కానీ మీరు నా ఒకడికే కాదు లోకంలో అందరికీ చక్కగా బంధువులే, అంటే అందరి ఏడలా మీరు మంచిగా ఉంటారు, దానివల్ల నాకేం లాభం, మీరు ఒకవేళ నా కొలువులో ఉంటే నాకు బలం పెరిగిందని నేను అనుకోవచ్చు, దానికి అభ్యంతరం ఎవరైనా ఉంటే అది నువ్వే అన్నాడు. అంటే నేను రెడీ అని చెప్పడం అనమాట కొలువులో ఉండటానికి. అనగానే ఆయన వెంటనే అన్నాడు, మీరు నాకు అమాత్యులై నా కొలువులో ఉండగలరా, ఇలా కోరుకోవాలని మీతో చాలాసార్లు అనుకున్నాను కానీ నా అభిమానం నాకు అడ్డొచ్చింది అన్నాడు. అప్పుడు ఆయన అక్రూరుడు అంటున్నాడు, శత్రువులు విఘ్నములు మనలో ఉంటాయి కానీ బయట ఉండవు, ఈ అభిమానాదులు ఇలాంటివన్నీ అంతఃశత్రువులను గెలవడానికి విఘ్నములు, అంతఃశత్రువులను గెలవగని వారికి విఘ్నములు ఉండవు కనుక అంతఃశత్రువులను గెలవాలంటే అభిమానాదులు ఉండకూడదు, అవి లేనివాడే విజయం సాధిస్తాడు, కార్యసిద్ధి సుఖం అవుతుంది అన్నాడు. అంటే అప్పుడు కంసుడు సపోర్ట్ చేసుకుంటున్నాడు, నాలో ఉన్న అభిమానం అనేది నెగటివ్ అనవాకండి చెప్పడానికి, రాజరక్తం కదా అభిమానం లేకుండా ఎట్లా ఉంటుంది అన్నాడు. అప్పుడు అక్కడ ఉండవచ్చు, దాని సందర్భంలో అది పనిచేయనివ్వాలి, నా దగ్గర దాని ప్రసక్తి తేకూడదు అన్నాడు. అయితే మీరు నాకు మంత్రిగా ఉంటారా అని అడిగాడు. అంటే నేను ఓకే అన్నాడు. అనగానే అని ఇంకా అన్నాడు, సర్వకాలంలో నీకు హితుడినే కార్యోపదేశం చేస్తా, ఆ పైన జరగవలసింది ఏముందో అది నారాయణ ఆజ్ఞ అన్నాడు. ఎందుకంటే అందరి బుద్ధుల్ని ప్రేరేపించేది, నడిపించేది, ప్రచోదనం చేసేది అంతా ఆయనే కదా, కర్మానుభవం పూర్తి చేయించేది కూడా ఆయనే కదా అన్నాడు. అప్పుడు కంసుడు అంటున్నాడు, నాకు విష్ణు మంత్రం ఉపదేశించమని నారద మహర్షిని చాలాసార్లు కోరాను, అతడు వాసుదేవ మంత్రాన్ని ఉపదేశిస్తా అన్నాడు, ఇంకా నువ్వు సమయం రాలేదని చెప్పాడు, కొన్ని మీరు ఉపదేశిస్తారా నాకు విష్ణు మంత్రం అని అడిగాడు. మీరు కూడా పరాశర శిష్యులే కదా అన్నాడు.
అప్పుడు అక్రూరుడు నా పరాశరుడే నారదుని శిష్యులయ్యా, నారదుడే కాదన్నప్పుడు వేచి ఉండటమే. అదీగాక అడిగితే అది మంత్రం కాదని, అడగకుండా ఇస్తే దాన్ని మంత్రం అంటారని పెద్దలు చెబుతారు అన్నాడు. అప్పుడు కంసుడు ఇంకో విషయం చెప్పాడు, మీకు ఒక టాప్ సీక్రెట్ చెబుతున్నాను. అదేంటంటే అష్టమ గర్భం దేవకీదేవి ధరించినప్పటి నుంచి నా హృదయంలో ఒక బాగా భయం ఒకటి ప్రవేశించి తొలుచుకు తింటూ ఉంది. ఈ మధ్య మన వైశాఖ మాసం ప్రవేశించినప్పటి నుంచి నన్నెవరో వెంటాడుతున్నట్టుగా అనిపిస్తోంది. పూర్ణిమ నాడు నాకు కల వచ్చింది. ఆ కల్లో 6 శిశువులు నా చుట్టూ చేరి ఏడుస్తున్నట్టుగా కల వచ్చింది. 7వ శిశువు నాగుపామై నా మీదకి అలా వచ్చి నన్ను కాటేస్తుందా అని నా పైకి ప్రాకి నన్ను సమీపిస్తున్నట్టు అనిపించింది. ఇంతలో 8వ శిశువు కూడా కరాళ ధనుష్లతో వికటాట్టహాసం చేస్తూ త్రిశూలం ధరించి స్త్రీ శిశువులాగా కనిపించింది. అష్టమ గర్భం అని చెప్పి ఆకాశంలో నుంచి కేకలు వినిపించాయి. ఆ కలత నిద్రగా మెలకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిద్ర లేదు. ఒక నిద్ర వస్తుందేమని భయం కూడా మొదలైంది. దాంతో ఆ భయం ఎలా ఉంటే మేకు దింపినట్లు బాధ కలుగుతోంది. అంటే వాడికి నిద్రపోవడానికి కూడా భయం వేస్తోంది. ఇంకో పక్కన కేసు ఏమో ధృతరాష్ట్రుడితో చేతులు కలపడం, నందగోపుడేమో మిగతా గ్రామవాసులందరినీ కూడా స్వతంత్రులుగా చేసి ట్యాక్స్ కట్టద్దని చెప్పి దానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. అంతేకాకుండా యువకులందరినీ కూడా అక్కడ చేరదీసి శిక్షణ ఇస్తున్నాడు. ట్యాక్స్ అడిగితే అక్కడే ట్యాక్స్ చేయడానికి అన్నట్టుగా. అంతేకాకుండా దాన్ని కలెక్ట్ చేయడం కోసం నేను ఎవరినైతే నియమించానో ఆ ప్రభుత్వ ఉద్యోగులు కూడా నందుడి దగ్గర లంచం పుచ్చుకొని వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. మొన్ననే 10,000 గోవులతో మన పరివారమైన గోపాలగణం ఇక్కడి నుంచి పారిపోయి నందుడి మందల్లో చేరారు. నేను చెప్పుకున్నాం, సనత్ కుమారుడు వాళ్ళని వెళ్ళమని చెబితే వెళ్ళిపోయారు అక్కడికి అని. ఇవన్నీ కూడా నా డొక్కలో చేరి సుడులు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకీ నా కర్తవ్యం తొందరగా ఏంటో చెప్పండి అన్నాడు. మరి మంత్రిగా ఉండమన్నాడు కాబట్టి వెంటనే అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మొదటి కర్తవ్యం చిత్తశాంతిని చేకూర్చుకొనుట. ముందు నువ్వు ప్రశాంతంగా ఉంటే నేర్చుకో. 2వ కర్తవ్యం వసుదేవుడిని ఉగ్రసేనుడిని నీ వారిగా చేసుకోవటం, అంటే జైల్లోంచి విడిచిపెట్టి వాళ్ళని నీ వాళ్ళుగా తయారు చేసుకో అన్నాడు. అది సాధ్యం కాని పని అన్నాడు. సాధ్యం అవుతుందో లేదో మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయి. 3వ కర్తవ్యం ఏంటంటే కేసు నుంచి ప్రాబ్లం ఉంటున్నావు కదా, వాడిని పూర్తిగా ధృతరాష్ట్రుడి కొలువులో ఉండేటట్టుగా పంపించేయడం. ఇక 4వది ఏంటంటే నందగోపుడి వ్రజగణంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని పిలిపించి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి భూదానం చేయటం, వాళ్ళని చక్కగా ఇలాంటివి చేస్తున్నానని చెప్పి అలాంటి పనుల్లో నియమించడం అన్నాడు. అంటే అందరినీ మంచి చేసుకోవడం శత్రువులుగా కాకుండా అని. ఇది కూడా సాధ్యం కాని పని అన్నాడు. ఇచ్చిన 4 సలహాలు పాటించడంలో ఏది ఒప్పుకోలేవాడు. అప్పుడు అక్కడ అయితే వేచి ఉండడమే, కాలచక్రం తిరుగుతూ దాని తగ్గట్టుగా తిరుగుతుంది, సమయంకే వేచి ఉండటం, ఏం జరుగుతుందో చూస్తూ టైం బీయింగ్ అలా వెయిట్ చేస్తూ ఉండటమే అన్నాడు. తర్వాత అధ్యాయం 17వ అధ్యాయం. ఆషాఢమాసము ప్రారంభమయ్యను. ఆకాశమునందు లిఖింపబడిన జీవుల కర్మఫల పత్రికకు తారకలు అక్షరములుగా సన్నని జిలుగులిపిలో స్పష్టాస్పష్టములుగా తళతళలాడుచున్నవి. అందలి సుందరమైన జిలుగులిపిలో రచింపబడిన విధానమునకు పొరలు పొరలుగా అనేక ప్రతులు తీయించుచున్నట్లు సన్నని మబ్బు పొరలు ఏర్పడుచున్నవి. దక్షిణ మహాసముద్రమున నీలి మషీపంకము నుండి చింది తరంగములుగా ఆకాశపత్రముపై పడుచున్నట్లు దక్షిణము నుండి మేఘములు ఉత్తర దిశగా పరుగులెత్తుట ఆరంభించినవి. ఆ బిందువులు ఆకాశపత్రము నుండి మరలా జారుచున్నట్లు తొలకరి జల్లులు నైరుతి నుండి ఈశాన్యముగా భూమిని తడుపుచున్నవి. మొదట వర్షబిందువులు పడిన తావులందు గోరువెచ్చని గాడ్పులు భూదేవి తాపమున వెలార్చు దీర్ఘ నిశ్వాసములై అంచెలంచెలుగా జీవులను తాకుచున్నవి. గర్భవతి అయిన భూదేవి నిట్టూర్పు వాసనల వలె మొదటి జల్లుల మట్టి వాసనలు గాలిలో కలిసి వచ్చుచున్నవి. అడవులలో జలబిందువులు వర్షించిన తావులను వాసన చూచుచు లేళ్లు వేగముగా పరుగులెత్తుచున్నవి. ఎండిపోయిన దొరువులలో వర్షించి ఇంకిపోగా మెత్తబడిన మట్టిపై తొండము చాచి వాసన చూచి ఏనుగులు తాపముతో ఘీంకరించుచున్నవి. ఉష్ణతను కోల్పోయి హిమాలయముల స్పర్శకు శీతలతా సంస్కారము చెందిన దక్షిణ వాయువులు మబ్బుల నుండి ఏటవాలుగా జల్లుచున్న తొలకరి బిందువులు పడి గంగ సెలయేటిపాయలు చలికి పులకరించుచున్నవి. సకల జీవులను ఆరుబయట నిలువలేక తమ తమ గూళ్లలో దూరుచుండగా 7 ఋషులు తడిసిన జటాజూటములతో దేహములకు అంటుకొనిన వల్కలములతో మంచుకొండల లోయల నుండి దారుల వెంట పర్వతములకు ఎగబ్రాకుచున్నారు. వడగండ్లు మంచురాళ్ళు పిడుగులకు చిటిలి పెటలి దొరలి పడుచుండగా తప్పించుకొని వారా పర్వతములపై యానము చేయుచున్నారు.
మేఘాధిపతి అయిన ఇంద్రుడు 1000 అంచులతో కూడిన వజ్రము పెట్టి నల్లమబ్బుల కొండరాళ్లను బ్రద్దలు కొట్టుచున్నట్లు మెరపులతో పిడుగులు పడుచున్నవి. గాలి, నీరు, నిప్పు, మట్టి కలబోసికొనుచు ఆకాశరంగమున మహానటుడైన ఈశ్వరుని పరివారముగా నృత్యమును ఆరంభించినట్లుండెను. ఆ భూతగణముల నృత్యమునకు నంది మ్రోగించు మధ్యల వలె లోయలలో ఉరుములు ప్రతిధ్వనించుచున్నవి. భృంగి చేయుచున్న శంఖధ్వానముల వలె ఏనుగులు ఘీంకరించుచున్నవి. ధూళిరేగిన లోయలలోని ఆకాశము విభూతి పులిమికొనిన మహానటుడు చిందులు త్రొక్కుచున్నట్లుండెను. 7 ఋషులు తమ పరివారముతో ఒక తావున చేరి నిర్భీతిగా ఆ దృశ్యములను పరికించుచు ఆనందపారవస్యము చెందుచున్నారు. వ్యాసుడు: ఈ హిమశైల శృంగముల నుండి అన్ని లోకములను కనిపించుచుండును. ఈ చెలరేగిన పంచభూతములు ప్రకృతి గుణములతో మలినములై దేహములుగా కప్పుకొనును. అందున్న ఆకాశ పురుషుడు జీవులుగా దాగియుండి నానా విధములుగా ప్రవర్తించును. ఈ పంచభూతములను సంస్కరించుటకే కాబోలు నారద మహర్షి ఈ సప్తాహయజ్ఞమును ఆరంభింపుడని మనలను శాసించెను. ఈ పంచభూతముల కల్లోలములో మనం ప్రారంభించిన యజ్ఞము మిడిమేళములతో పెండివలే ఉన్నది. 7 దినముల మన దీక్ష సాగినచో జగత్కళ్యాణము ప్రారంభమగునట. నిజముగా మనకు మంచి పరీక్ష పెట్టినాడే నారదుడు. పరాశరుడు: ఈ ధూళిదూసరములైన పంచభూతములే జీవుల దేహములుగా అల్లుకొనును. కనుకనే ఇందు పుట్టిన జీవుల మనస్సులు ప్రళయోన్ముఖముగా పనిచేయును. మైత్రేయుడు: ఇవియే మనచే వేదఘోషల సంస్కారము చెంది పవిత్రములై దివ్యదేహమునకు ఉపాధులు కాగలవు. సూతుడు: మరి పురాణ పురుషుని దివ్యదేహము దేవకీదేవి గర్భమున ఇదివరకే ఏర్పడి పెరుగుచున్నది కదా. సనత్సుజాతుడు: దేహమునందరి అణువులు క్షణక్షణము మారుచుండును. ఈ 7 దినములలో ఈ వేదఘోషల సంస్కారమున ఈ హిమవత్ శిఖరాగ్రముల నుండి యానము చేసిన అణువులు దేవకీ గర్భ సంజాతములు కావచ్చును. సనత్కుమారుడు: ఇంతవరకును యుగముల తరబడి మన వెరిగిన వేదఘోషలు వేరు, ఇప్పుడు మన యజ్ఞము నుండి పుట్టిన వేదఘోషలు వేరు. ఇవి సామలుగా ఆకాశకక్షలో ప్రతిధ్వనించును. ఇవి ఒక విధమైన వేణుగానము వలె వినిపించుట నాకు మొన్న మధురలో అనుభూతమైనది. కేసి భటులు కలహించి రక్తపాతము చేయుచుండగా నేను గోపకుని వేషమున వారికి పొడకట్టి తిని నా చేతిలోని బాణాకర్రను నేలపై కొట్టగా ఆకాశపురుషుని నుండి బయలుదేరిన ధ్వనితరంగములు సామలై స్పష్టాస్పష్టములైన వేణుగానముగా వినిపించినవి. వారిట్లు సంభాషించుకొనుచు లోయలో మంచురాళ్ల నడుమ నడుచుచుండగా తటాలున సింహగర్జనం వినిపించెను. అందరూ ఆ దిక్కునకు తిరిగి చూచిరి. ఎదురుగా గుహలో నుండి ఒక సింహము పరిగెత్తుకొని వచ్చి ముందు కాళ్ళు కొండరాళ్లపై మోపి నిలబడి జూలు విదిలించి ఆవులించెను. సింహము వెనుక త్రిశూలధారిణి అయిన శైలపుత్రి నడిచివచ్చెను. ఆమె చేయి పట్టుకొని 5 ఏండ్ల బాలుడొకడు దిగంబరుడై చిన్న త్రిశూలము ధరించి సుకుమారమైన పాదన్యాసముతో పురోగమించుచుండెను. అతని వెనుక పురివిప్పి నెమలి నాట్యము చేయుచుండెను. అందరూ నమస్కరించి గుహలో నుండి 7వ వాక్కు పరాశక్తిగా ప్రసన్నమైనది అని శిరస్సులు వంచిరి. వారందరినీ వాత్సల్య పరిపూర్ణములైన చూపులతో శాంతచిత్తులను చేయుచు శైలపుత్రి ఇట్లనెను: ఆకాశమును గుహలో నుండి ఈ చిన్ని కుమారుడిగా గొనివచ్చితిని. ఇతని పేరు గుహుడు. యుగ యుగములుగా పరావాక్కునైన నాకు పుట్టిన అగ్నిహోత్రునిగా ఇతనిని గూర్చి వేదములు ఘోషించుచున్నవి. ప్రకృతి ఇతని నంటదు కనుక స్త్రీలను ఇతడు చేరనీయడను లోకోపవాదము కలదు. దానికి పరిహారకముగా ఈ నా బిడ్డయే నిరంతర కామినీ పరివృతుడై దిగివచ్చును. వారిని ప్రకృతులు సకల స్త్రీజనులుగా పరివేష్టించియున్నను అంటలేరని జ్ఞానులు మొట్టమొదటగా దర్శింతురు. ఇతడు దేవకి గర్భమునందు పెరుగడు. దేహము ప్రాణము మున్నగు ప్రకృతులు రుద్రమూర్తులై 11 మాసములు పెరుగుదురు. 12 మాసమున దేవకి ఆ దేహమును ప్రసవింపగా ఇతడు ఆదిత్యమూర్తి అయి వసుదేవుని నుండి దిగి ఆ దేహమున ప్రవేశించును. ఈ వింతను దర్శింపదలచినచో మీరు నేటి నుండి ఇచ్చటనే 7 దినములు నారద మహర్షి చెప్పిన సామమయ సప్తాహయజ్ఞమును దీక్షతో నిర్వహింపుడు. 7వ దినము ఆషాఢ పూర్ణిమ. ఈ దీక్షకు ఫలితముగా ఆనాడు కృష్ణద్వైపాయనుడు జగద్గురుత్వమును స్వీకరించును. పరాశరుల ఆశీస్సులతో అతడు లోకమునకు గురువు కాగా ఈ పర్వదినము
గురు పూర్ణిమగా ప్రసిద్ధికెక్కును. పురాణ పురుషుని మార్గమును చక్కజేసి అతని పురాణ కథను అజరామరముగా రచించి వ్యాసుడు భూమిపై నిలుపగలడు. అందరూ మౌనముతో నమస్కరించి శిరస్సులు వంచిరి. గుహుడు, శైలపుత్రి, సింహము గుహలోనికి మాయమైరి. ఇంకా శ్రీకృష్ణుడు అవతరించే ఆషాఢ మాసం వచ్చింది. అంటే వర్షాకాలం మొదలైంది. ఆకాశం నుండి, అంటే ఆషాఢ మాసం అంటే జ్యేష్ఠ మాసం నుంచే వర్షాలు. ఆషాఢ మాసం కదా ఇంకా బాగా ఉంటాయి వర్షాలు. ఆకాశం నందు లిఖింపబడిన జీవుల కర్మఫల పత్రికలకు తారకలు అక్షరములుగా సన్నని జిలుగులిపిలో స్పష్టాస్పష్టములుగా తడతడలాడుతున్నాయి. ఆకాశంలో ఉండే తారకలు స్పష్టాస్పష్టంగా మిడుగు మిడుగు అంటూ ఉన్నాయిట. అవి ఎట్లాంటివిట? మన యొక్క అందరి జీవుల యొక్క కర్మఫల పత్రికలన్నీ రాసేటువంటి తారకలట అవి. అంటే మనం చేసుకున్న పూర్వకర్మ అంతా కూడా మనకు సంక్రమింపజేసేట్టుగా ఉండేటువంటి ఆ తారకల లిపిలో అక్కడ రాసి ఉన్నదా అన్నట్టుగా ఉందిట. అక్కడి నుంచి అనేక ప్రతులు పొరలుగా అనేక ప్రతులు తీయించుతున్నట్లు సన్నని మబ్బు పొరలు ఆకాశంలో ఏర్పడుతూ ఉన్నాయిట. దక్షిణ మహాసముద్రము నీలి మహీ పంకము నుండి చింది తరంగములుగా ఆకాశపత్రముపై పడుతున్నట్లు దక్షిణం నుండి మేఘాలు ఉత్తర దిక్కుగా పరిగెత్తడం ఆరంభించినాయిట. అంటే నేచర్లో జరిగేటువంటివన్నీ చెబుతున్నారు. దక్షిణ దిక్కు నుంచి మేఘాలు ఉత్తర దిక్కుగా పరిగెత్తుతున్నాయిట. ఆ తర్వాత ఆ బిందువులు ఆకాశపతి నుండి మరలా జారుతున్నట్లు తొలకరి జలులు నైరుతి నుండి ఈశాన్యముగా భూమిని తడుపుతున్నాయి. నైరుతి ఋతుపవనాలు అంటాం కదా, నైరుతి నుండి ఈశాన్యముగా ఈ భూమిని తడుపుతూ ఉన్నాయిట. మొదట వర్ష బిందువులు పడిన తావులందు గోరువెచ్చని గాడ్పులు భూదేవి తాపమును వెలార్చు దీర్ఘ నిశ్వాసములై అంచెలంచెలుగా జీవులను తాకుతున్నాయిట. అప్పటిదాకా వేడిగా కాగి ఉంది కదా భూమి, అక్కడ తొలకరి జల్లులు పడుతుండేటప్పటికీ ఒక్కసారిగా ఆ భూదేవి అట్లా అమ్మయ్య తాపం తట్టుకొని ఇప్పటిదాకా తాపంతో ఉన్నాను అని ఒకసారి దీర్ఘ నిశ్వాసాలు చేస్తుందా అన్నట్లుగా ఉందిట. ఆ గర్భవతి అయిన భూదేవి నిట్టూర్పు వాసనల వలె మొదటి జల్లుల మట్టి వాసనలు గాలిలో కలిసి వస్తున్నాయిట. మనం చూడండి, ఒక్కోసారి ఎప్పుడు వర్షం పడుతున్నా ఆ మట్టి వాసన తెలుస్తుంది. వర్షం పడుతూ ఉన్నప్పుడు మట్టి వాసన బట్టి వాసన వస్తుంది. ఒక్కోసారి చిన్న జల్లే అవ్వచ్చు, మనకు తెలియకపోవచ్చు, లోపల ఎక్కడో ఇంట్లో ఉంటాం, అరే మట్టి వాసన వస్తుంది, వర్షం పడుతుందా అంటాం. అట్లా గర్భవతి అయిన భూదేవి నిట్టూర్పుల వలె మొదటి జల్లులు మట్టి వాసనలు గాలిలో కలిసి వచ్చుతున్నవి. భూదేవి గర్భవతి అని చెబుతున్నారు ఇక్కడ. అంటే అర్థం ఏమిటి? భగవానుడు అవతరిస్తున్నాడు కదా, దానికి చిహ్నంగా అలా చెబుతున్నారు. అడవులలో జలబిందువులు వర్షించిన తావులను వాసన తూచుతూ లేళ్లు వేగముగా పరిగెడుతున్నాయిట. ఈ వర్షాలు అడవుల్లో కూడా పడతాయి కదా, అక్కడ పడి నీళ్లు నిలుస్తూ ఉంటాయి కదా, అలాంటి చోట్ల వాసన చూసి లేళ్లు వేగంగా పరిగెడుతున్నాయిట. ఎండిపోయిన దొరవలలో వర్షించి ఇంకిపోగా, అది తొలకరి జల్లే కాబట్టి వెంటనే ఇంకిపోతుంది, అప్పటిదాకా వేడిగా భూమి ఉంది కాబట్టి. ఇంకిపోగా మెత్తబడిన మట్టిపై ఇంకా నీళ్లు నిలిచేట్టుగా పడట్లేదు, తొలకరి జల్లులే కాబట్టి నేల మెత్తబడింది. ఆ మెత్తబడిన మట్టిపై తొండం చాచి వాసన చూసి ఏనుగులు తాపంతో ఘీంకరిస్తున్నాయి. ఇంకా వాటి తాపం తగ్గలే, ఇంకా వేడి పోలే, జస్ట్ తొలకరి జల్లే పడింది. ఆ తర్వాత నెమ్మదిగా వాతావరణం మాత్రం మారింది. తీవ్రమైన ఎండ లేదు, ఉష్ణత వచ్చింది. ఉష్ణత కోల్పోయి హిమాలయముల స్పర్శకు శీతలత సంస్కారము చెందిన దక్షిణ వాయువులు, అంటే ఆ దక్షిణ దిక్కుగా నుంచి వచ్చిన వాయువులు ఈ హిమాలయాల స్పర్శ చేత నెమ్మదిగా చల్లబడ్డాయిట. చల్లబడి మబ్బుల నుండి ఏటవాలుగా జల్లుతున్న తొలకరి బిందువులు పడి గంగ సెలయేటిపాయలు చలికి పులకరించుతున్నవి. ఇక్కడ ఒక పక్క వర్షం పడుతూ ఉంది, ఈ దక్షిణ గాలులు హిమాలయాల యొక్క స్పర్శతో చల్లబడి అవి కూడా వస్తున్నాయి ఇటు. దాంతో అక్కడ ఉన్న సెలయేళ్ళన్నీ కూడా ఆ చలికి పులకరిస్తున్నాయండి, బాగా చల్లగా తయారవుతూ ఉన్నాయని. ఈ అందరు జీవులు కూడా ఆరు బయట ఉండలేక ఆ చలికి తమ తమ గూళ్ళల్లో దూరుతూ ఉన్నారట. అలా దూరుతూ ఉన్నప్పటికీ ఒక 7 ఋషులు మాత్రం శుభ్రంగా ఇలాంటి పరిస్థితుల్లో పైగా వర్షం పడుతూ ఇలా చలిగా ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళ జటాజుటాలన్నీ తడిసిపోయి ఉన్నాయిట, దేహానికి అంటుకుపోయి ఉన్నాయిట వాళ్ళ బట్టలు, వల్కములు. అంటే వర్షం బాగా పడి తడిసి ముద్దయ్యారన్నమాట. వాళ్ళు మాత్రం ఆ మంచు కొండల లోయల నుండి దారుల వెంట పర్వతములకు ఎగబ్రాకుచున్నారు. ఆ లోయల్లో, హిమాలయ లోయల్లో నుండి రకరకాల నడిచిన దారులు ఏర్పడి ఉంటాయి కదా, వాటి ద్వారా ఆ కొండలపైకి ఎక్కుతూ ఉన్నారట 7. అలా ఎక్కుతూ ఉండగా వడగండ్లు, మంచురాళ్ళు, పిడుగులు పడ్డప్పుడు వాటితో అవి కాస్త చిటిలి పడుతూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకుంటూ ఎక్కుతున్నారట ఆ పర్వతాలని. మేఘాధిపతి అయిన ఇంద్రుడు
తన 1000 అంచులతో కూడిన వజ్రము పెట్టి ఆ నల్ల మబ్బురాళ్లను కొండరాళ్లను బదులు కొడుతున్నాడా అన్నట్టుగా, అంటే నల్లటి కారు మబ్బులు వాటిని బండరాళ్ళుగా పోలుస్తున్నారు ఇక్కడ. ఆ బండరాళ్ళని తన యొక్క వజ్రాయుధంతో కొడుతున్నాడా అన్నట్టుగా అవన్నీ కూడా ఒక్కసారిగా నల్లగా ఉన్నటువంటి ఆ మబ్బులు, కారు మబ్బులు ఏవైతే ఉన్నాయో బద్దలు కొడుతున్నట్టుగా మెరుపులతో పిడుగులు పడుతున్నాయిట. గాలి నీరు నిప్పి మట్టి కలబోసుకొనుచు ఆకాశరంగమున మహానుడైన ఈశ్వరుని పరివారము నృత్యమును ఆరంభించినట్లు ఉండెను. అంటే అక్కడ పంచభూతాలు ఉన్నాయి కదా, గాలి నిప్పు నీరు మట్టి, ఇవన్నీ కలబోసుకొని ఆ ఆకాశంలో ఒక మహానటుడైన ఈశ్వరుని పరివారంగా నృత్యం చేస్తున్నాయా ఆరంభించినట్లు ఉంది అదంతా కూడా. అంటే గాలులు ఉన్నాయి కదా, ఆ గాలికి ధూళి లేస్తూ ఉంది, అటు పక్క ఆకాశంలో జరుగుతూ ఉంది, నీళ్లు వర్షం పడుతుంది కాబట్టి నీరు కూడా ఆ ధూళికి తోడవుతూ ఉంది, గాలి ఎలాగో తోడవుతూ ఉంది, ఈ ధూళి రూపంలో మట్టే బయటకు వెళ్తుంది పైకి వెళ్తుంది కాబట్టి మట్టి గాలి నీరు ఇవన్నీ ఆకాశంలో అలా తిరుగుతూ ఉంటే ఈశ్వరుడి పరివారంలాగా భూతగణాలలాగా ఉన్నట్టు వాళ్ళు. ఆ భూతగణాల నృత్యానికి మధ్యలో మోగిస్తున్నాడా అన్నట్టుగా, నంది మధ్యలో మోగిస్తున్నాడా అన్నట్టుగా, కైలాసంలో నందీశ్వరుడు భూతగణాలతో కలిసి మధ్యలో మోగిస్తున్నాడా, వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే పరమేశ్వరు చుట్టూ భూతగణాలు ఆయన దానికి అనుగుణంగా మధ్యలో మ్రోగిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అట్లా లోయల్లో నుంచి ఉరుములు ప్రతిధ్వనిస్తున్నాయిట. లోయల్లో ఉండేటువంటి ఉరుముల ప్రతిధ్వనిని నందీశ్వరుడు యొక్క మధ్యలో మ్రోగించినట్లుగా వర్ణించారు ఇక్కడ. ఇంకా భృంగి, ఈ భృంగినైన కూడా అక్కడ కైలాసంలో ఉండే ఆయన, ఆ భృంగి చేయుతున్న శంఖధ్వానాల వలె ఉన్నాయిట ఏనుగులు కింకరిస్తూ ఉంటే. అలాగే ధూళి రేగిన లోయలలోని ఆకాశము బాగా ధూళి పైకి లేచింది, దాంతో ఆకాశం అంతా నిండిపోయింది. అది ఎలా ఉందిట, విభూతి పులుముకున్న మహానటుడు, ఈ ఆకాశ పురుషుడే పరమాత్మ కాబట్టి, ఆకాశ స్వరూపుడు కాబట్టి, ఆయన ఆకాశమైన దేహం అన్నారు కాబట్టి ఆ ఆకాశంలో ఈ ధూళి లేచితే అది ఎలా ఉందిట, విభూతి పులుముకున్న మహాశివుడిలాగా మహానటుడు, ఆ నటరాజస్వామి మహానటుడు చిందులు త్రొక్కుతున్నట్లుగా ఉందిట. 7 ఋషులు తమ పరివారంతో ఒక తావున చేరి నిర్భీతిగా ఆ దృశ్యాల్ని పరికించి ఆనంద పార్వశం చెందుతున్నారట. వాళ్ళు భయపడట్లే ఆ సన్నివేశాలకి. ఒక పక్క లోయల్లో నుంచి పిడుగులు ప్రతిధ్వనిస్తూ ఉంటే, ఏనుగులు ఒక పక్క పెద్దగా ఘీంకరిస్తూ ఉంటే, గాలులు తీవ్రంగా వచ్చి చల్లటి గాలి ఒక పక్కన, ఆ గాలికి అక్కడ నేల మీద ఉన్న దుమ్మంతా పైకి రేగి ఆ మట్టి తర్వాత ఈ గాలి ఇంకో పక్కన ఆ వానతో ఉండే ఆ నీళ్లు అన్నీ కలిసి ఆ వాతావరణం అంతా అలా తిరిగిపోతూ ఉంటే దానికి ఏమీ భయపడకపోగా అదంతా కూడా ఎలా ఉంది అంటే విభూతి పులుముకున్నటువంటి పరమాత్మ అంటే పరమశివుడు, ఆయన మహానటుడు అంటే నటరాజస్వామిగా ఆయన డ్యాన్స్ చేస్తున్నట్లు, ఈ పంచభూతాలు ఆయన పక్కన చేరి అవి కూడా నృత్యం చేస్తున్నట్లు, ఈ వినపడుతూ ఉన్నటువంటి ఈ దీన్ని ఏమంటారు లోయల్లో నుంచి వినపడుతూ ఉన్నటువంటి ఆ పిడుగులేమో నందీశ్వరుడి మధ్యలలాగాను, ఆ భృంగి అనేటువంటి వాడి యొక్క శంఖనాదాలలాగానేమో అక్కడ ఏనుగుల యొక్క ఘీంకారము. అంటే సాక్షాత్తు వాడు దాన్ని ఎలా దర్శిస్తున్నారు, ఆ కైలాసంలో ఉన్న పరమశివుడు నృత్యం చేస్తున్నట్టు నటరాజస్వామి, ఆ మిగతా ఆయన గణమంతా కూడా చుట్టూ చేరి నృత్యం చేస్తున్నట్టుగా దాన్ని దర్శించి ఆనంద పారవస్యంలోకి వెళ్ళారట వాళ్ళు. అప్పుడు వ్యాసుడు, ఆ 7 ఋషుల్లో వ్యాసుడు మాట్లాడుతున్నాడు, ఈ హిమాశైల శృంగముల నుండి అన్ని లోకాలు కనిపిస్తాయి. అంటే అక్కడ కైలాసంలాగా వాళ్ళకి కనబడుతుంది కదా, చూడగలగాలే కానీ అన్ని లోకాలు ఇక్కడ కనిపిస్తాయి అంటున్నాడు. ఇప్పుడు ఈ చెలరేగిన పంచభూతములు ప్రకృతి గుణములతో మలినములై దేహములుగా కప్పుకొనును. ఏమంటే అగ్ని లేదు కదా అనుకోకర్లే, అక్కడ పిడుగులు మెరుపులు వస్తున్నాయి కదా, మెరుపు అంటే విద్యుత్తు, అంటే అగ్ని కూడా తోడైంది అక్కడ. ఈ పంచభూతాలన్నీ కూడా ఈ ధూళితో కూడి ఉన్నట్లుగా ఉన్నాయి కదా మట్టితో, అలా ఈ పంచభూతాలు మలినమై ఉంటున్నాయిట. ఈ మలినమైనటువంటి పంచభూతాలతోనే జీవులు ఏర్పడుతున్నారు. అంటే మనందరం పంచభూతాలతోనే కదా తయారయ్యేది. అయితే ఇదంతా జరుగుతోంది ఎక్కడ, ఆకాశంలోనే కదా. అంటే అర్థం ఏంటంటేట ఆకాశ పురుషుడు జీవులుగా దాగి ఉండి నానా విధాలుగా ప్రవర్తిస్తున్నాడు. ఇంతకీ ఈ జీవులుగా వస్తుంది ఎవరు, ఆకాశ పురుషుడే. వాళ్ళందరిలో ఉన్నది ఎవరు, ఆయనే. కానీ ఆయన వాళ్ళలో దాగి ఉంటున్నాడు. ఈ పంచభూతాలను అంటే ఈ పంచభూతాలు అనేటువంటివి మలినమై ఉంటున్నాయి. అంటే మన ప్రవర్తనలన్నీ కూడా మలినమై ఉంటున్నాయి. లోపల పరమేశ్వరుడు మాత్రం ఏమి అంటుకోవు. ఆకాశంలో ఎన్ని రేగినా ఆకాశానికి ఏమి అంటుకోనట్లుగా లోపల ఉన్న లోపల జీవుడిగా వచ్చినటువంటి పరమాత్మ లోపల వాడికి మాత్రం ఏం అంటుకోదు అని ఇక్కడ చెబుతున్నారు. ఈ పంచభూతాలను సంస్కరించడానికి కాబోలు నారద మహర్షి మనల్ని సప్తాహ యజ్ఞం ఆరంభింపమని శాసించాడు. అంటే మనకు డైరెక్ట్గా రాలేదు కథలో, అంటే నారదుడు చెప్పాడన్నమాట సప్తాహ యజ్ఞం ఒకటి చేయమని వాళ్ళకి. దాన్ని ఆదేశం స్వీకరించి వాళ్ళు వచ్చారు ఇప్పుడు అక్కడికి.
ఇంకా చెబుతున్నారు, ఈ పంచభూతముల కల్లోలములో మనము ప్రారంభించు యజ్ఞము మిడిమేళములతో పెండ్లి వలె ఉన్నది. అంటే మనం చేసే యజ్ఞం ఎట్లా ఉంది అంటే, ఇంత గందరగోళంగా అంటే బ్రహ్మాండమైన ధ్వనులతో వర్షాలు పడుతూ ఇలా ఉంటే వీటి మధ్యలో ఇప్పుడు వాళ్ళు యజ్ఞం చేయాలి. ఓ పక్క పైనుంచి వాన పడుతూ ఉంటే, అలా వాన పడుతూ ఉంటే అగ్ని ఎలా రేగుతుందండి, తడిసిపోదా? ఆ ధ్వనుల మధ్య వీళ్ళు చేసే మంత్రఘోషలు ఎలాంటివి అంటే పెద్ద మిడిమేళముతో పెళ్లి వలె ఉన్నది అన్నారు. అని ఇంకోటి చెబుతున్నారు, ఈ 7 దినములలో మనం దీక్ష సాగిస్తే జగత్ కళ్యాణం ప్రారంభమవుతుందిట. నిజంగా మంచి పరీక్ష పెట్టాడు నారదుడు అనుకున్నాడు. అప్పుడు పరాశరుడు అంటున్నాడు, ఈ ధూళి దూసరములైన పంచభూతములే జీవుల దేహములుగా అల్లుకుంటాయి. కనుకనే ఇందులో పుట్టిన జీవుల మనస్సులు ప్రళయోన్ముఖముగా పనిచేయును. అంటే వినాశనానికి, అంటే పాజిటివ్ వేలో కాకుండా మనందరిలో కూడా ఆ సంస్కారములన్నీ కూడా నెగిటివ్గా ఏర్పడుతూ ఉంటాయి. ఈ మలినమైన పంచభూతాలతో మనం ఏర్పడుతున్నాం కాబట్టి అవన్నీ కూడా నెగిటివ్ వైపుగా దారితీసేట్టుగా ఉంటాయి. అప్పుడు మైత్రేయుడు అన్నాడు, కానీ మనం చేసే వేదఘోషల సంస్కారంతో ఇవన్నీ పవిత్రములై, ఏది ఈ పంచభూతాలతో ఆకాశంలో ఇప్పుడు ఏర్పడ్డటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ వేదఘోషల సంస్కారం వీళ్ళు చేసే ఈ యజ్ఞం వల్ల, ఆ వేదఘోషల వల్ల పవిత్రీకరణ చెంది దివ్య దేహానికి ఉపాధులు కాగలవు. అంటే కృష్ణుడు భూమి మీద ఉదయించబోతున్నాడు కదా, ఆయన దేహాణువులుగా ఇవి తయారవుతాయిట వీళ్ళు చేసే యజ్ఞంతో. సూతుడు అంటున్నాడు, మరి పురాణ పురుషుడు దివ్యదేహం ఇప్పటికే దేవకి గర్భంలో పెరుగుతూ ఉంది కదా, అలాంటప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ దేహాణువులుగా ఇవి ఎట్లా విడి చేరతాయి అని అడిగాడు. ఇంకా పుట్టక ముందు అంటే ఓకే, కానీ ఆల్రెడీ గర్భస్థుడై ఉన్నాడు. ఇది ఆషాఢ మాసం అంటే 9వ నెల, ఇంకా 9వ నెల ఉంది, 11వ నెల అండి. ఇంకాసేపు ఇంకొద్ది రోజుల్లో ఆవిడ కనబోతూ ఉంది, లోపల దేహం ఏర్పడి ఉంది. ఇప్పుడు కొత్తగా మనం ఏదో శుద్ధి చేసి పవిత్రీకరణ చేసి ఏ రకమైనటువంటి మాలిన్యాలు లేనటువంటి అద్భుతమైనటువంటి పంచభూతాలతో ఉండేటువంటి తయారు చేసినప్పటికీ పవిత్రంగా అవి దేహాణువులుగా ఎలా గూడు కట్టుకుంటే ఆల్రెడీ దేహం ఉంది కదా అని అడిగాడు సూతుడు. అప్పుడు సనత్సుజాతుడు చెబుతున్నాడు, దేహమునందుల అణువులు క్షణక్షణం మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ 7 రోజుల్లో మనం చేసే సప్తాహ ఈ యజ్ఞంతో ఏం జరుగుతుంది అంటే, ఈ హిమవత్ శిఖరాగ్రము నుండి ఇవి యానము చేసి ఈ అణువులు దేవకీ గర్భ సంజాతములు కావచ్చును. అంటే వెళ్ళి దానిలోకి దేహాణువులుగా తయారవుతాయి, అక్కడికి ప్రవేశిస్తాయి. ఇది మనకు మహాత్ముల జీవితాల్లో ఎక్కడ చూసినా మనకు తెలుస్తుంది. రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర మనం చదివితే అందులో భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన తీర్థయాత్రలకు వెళతాడు. అంటే సంప్రదాయం అన్నమాట, సత్సంతతిని ఇవ్వవలసింది అనే ఉద్దేశంతో. అలా వెళ్ళి ఆయన గదాధరుని దర్శిస్తాడు. ఆ గయలో గదాధరుని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ స్వామి యొక్క సాక్షాత్కారం ఆయనకు కలుగుతుంది. కలిగి అక్కడ ఆయన చెబుతాడు, నేను నీ ఇంట్లో బిడ్డగా రావడానికి సంసిద్ధుడయ్యాను, నీకు పుత్రుడుగా పుట్టబోతున్నాను అంటాడు. ఈయన ఎగిరి గంతేలే, స్వామి నువ్వా అన్ని లోకాలకు చక్రవర్తివి, అసలైనటువంటి వాడివి నువ్వే. నువ్వు మా ఇంట్లో పుడితే నేను చాలా సామాన్యుణ్ణి, నీకు తగ్గట్లుగా ఉపచారాలు నేను చేయలేను, ఎట్లా అన్నాడు. అంటే నువ్వు ఏ ఉపచారాలు చేసినా దానికి నేను సంతసిల్లుతాను, కాబట్టి నేను మాత్రం పుట్టడం ఖాయం అన్నాడు. నమస్కారం పెట్టాడు. ఆ రోజున టైము డేటు చూసుకున్నాడు. ఇది ఆయనకు అనుభూతి ఎప్పుడైతే ఆ దేవాలయంలో కలిగిందో. ఊరి నుంచి వచ్చిన తర్వాత ఈ లోపల ఇక్కడ భార్య స్నేహితురాలతో కలిసి దేవాలయంకి వెళుతుంది. ఆవిడ శివాలయంకి వెళుతుంది. ఆ శివలింగంలో నుంచి ఒక తేజస్సు కాంతి అలా ఆవిడ కళ్ళకి కనబడి అలా బయటకు వచ్చి ఆవిడ గర్భంలో ప్రవేశిస్తుంది. అది ఆవిడ కళ్ళ అలా చూస్తుంది. అది ఇంటికి వచ్చిన తర్వాత భర్తకి చెబుతుంది, ఏమండి ఫలానా రోజున మీరు ఊళ్ళో లేనప్పుడు ఫలానా టైంకి ఇలా శివలింగంలో నుంచి తేజస్సు వచ్చి నాలో ప్రవేశించింది అని. కరెక్ట్గా అదే టైంకి ఆయనకు అక్కడ గైలో ఉన్న గదాధరుడు రూపంలో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించి నీకు పుత్రుడుగా పుడతాను అని చెప్పాడు. ఇక్కడే మనకు తెలుస్తుంది పరమాత్మ అదేంటండి, ఇదేమో శివాలయము, అది వైష్ణవాలయము, ఎట్లా పొసగుతుంది అని శైవులు వైష్ణవులు కొట్టుకోవచ్చేమో కానీ ఉన్నవాడు పరమాత్మ ఒకడే అని చెప్పడం అన్నమాట. అంటే అర్థం ఏమిటి, మనం ఇల్లు కట్టిన తర్వాత కదా గృహప్రవేశం చేసేది, అలా ఆ లోపల దేహం ఏర్పడిన తర్వాత దానిలోకి వాళ్ళు ప్రవేశించడం అనేటువంటిది పరమాత్మ చేస్తాడన్నమాట. కాబట్టి ఈ అణువులు ఇప్పుడు మనం చేసేది వేస్ట్ ఏం అవ్వదు, ఈ వెళ్ళి ఆయన దేహాణువులుగా రూపుకట్టుకుంటాయి అన్నాడు. అప్పుడు సనత్కుమారుడు చెబుతున్నాడు, ఇంతవరకు యుగముల తరబడి మనం మెరిగిన వేదఘోషలు వేరు, ఇప్పుడు మన యజ్ఞము నుండి పుట్టిన వేదఘోషలు వేరు. ఇప్పటిదాకా వచ్చిన వాటికి వీటికి ఓ ప్రత్యేకత ఉంది అని చెబుతున్నాడు. ఆయనకు ఎలా తెలుసు, ఇంకా చేయలేదు కదా అంటే ఆయన చెబుతున్నాడు, ఇవి సామలుగా ఆకాశ కక్షలో ప్రతిధ్వనించును.
ఇవి ఒక విధమైన వేణుగానము వలె వినిపించడం నాకు మొన్న మధురలో అనుభూతమైంది. అక్కడ వెళ్ళి వాళ్ళకి కొంతమంది కనబడి, నిన్న కూడా చెప్పుకున్నాం, అక్కడ చెట్లకున్న ఇప్ప పూలు కింద పడితే అవి కాస్త పారిజాత పూలుగా పట్టడం, వాటిని తీసుకెళ్ళి చల్లేటప్పటికైనా అక్కడ చనిపోయి దూదితో కుట్టి ఉంచినటువంటి గోవత్సములు దూడలన్నీ కూడా బ్రతికి మళ్ళా వెళ్ళటం. అప్పుడు ఆయన చెబితేనే వీళ్ళందరూ బయలుదేరి 10,000 గోవులతో నందుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ పని నేను అక్కడ వాళ్ళతో చేయడానికి వెళ్ళినప్పుడు నాకు వేణుగానం వినపడింది. మనకు కూడా వస్తుంది, అక్కడ ముందు వేణుగానం వినపడుతుంది, తర్వాత వాళ్ళకి వీణానాదం కూడా వినపడింది. ముందు వేణుగానం వినపడింది. అదే ఇక్కడ నేను చెబుతున్నాడు, నాకు వేణుగానం అనుభూతమైంది. కేశిభటులు కలహించి రక్తపాతం చేస్తూ ఉండగా నేను అక్కడికి వెళ్ళి గోపకుడి వేషంలో కనబడ్డాను. నా చేతిలో ఉన్న బాణకర్రాన్ని నేలపై కొట్టగానే ఆకాశపురుషు నుండి బయలుదేరిన ధ్వనితరంగాలు సామలై స్పష్టాస్పష్టములైన వేణుగానముగా వినిపించాయి అన్నాడు. వారిట్లు సంభాషించుకుంటూ ఉండగానే అక్కడ ఒక్కసారిగా ఆ లోయలో ఆ మంచురాల నడుమ నడుస్తూ ఉండగా తటాలున సింహగర్జన వినపడిందిట. అందరూ అటు తిరిగి చూశారట. అక్కడున్న ఒక గుహలో నుంచి సింహం ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చి ముందు కాళ్ళు కొండరాళ్లపై మోపి నిలబడి జూలు విదిలించి ఒకసారి ఆవలించిందిట. ఆ సింహం వెనక త్రిశూలధారణి అయి శైలపుత్రి వచ్చిందిట. ఆమె చేయి పట్టుకొని 5 ఏండ్ల బాలుడొకడు దిగంబరుడై చిన్న త్రిశూలం ధరించి అతను వచ్చాట. అతనికి వెనుక పురివిప్పి నెమలి నాట్యం చేస్తూ ఉంది. అంటే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. అందరూ నమస్కరించి గుహలో నుంచి 7వ వాక్కు పరాశక్తిగా ప్రసన్నమైంది అన్నారు. అంటే ఆవిడ పరావాక్కు అంటారు కనుక పరాదేవతగా కూడా ఆవిడ అంటారు కాబట్టి ఆవిడ వాళ్ళందరితో వాత్సల్యపూరితంతో చూస్తూ వాళ్ళతో ఇట్లా అంది, ఆకాశమును గుహలో నుండి ఈ చిన్న కుమారుడుగా కొనివచ్చాను, ఆకాశాన్ని పట్టుకొచ్చానని చెబుతోంది. అంటే ఆకాశ పురుషుడు పరమాత్మ ఆకాశాన్ని ఈ గుహలో నుంచి ఈ చిన్న కుమారుడుగా కొనివచ్చాను అని చెబుతోంది. ఇతని పేరు గుహుడు. గుహుడు అన్నా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అన్నా గుహుడు అంటే పరమాత్మ అని కూడా. యుగ యుగములుగా పరావాక్కునైన నాకు పుట్టిన అగ్నిహోత్రునిగా ఇతని గురించి వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఇతను నా నుంచి ఉద్భవించిన వాడిగా వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. ప్రకృతి ఇతనిని అంటదు కనుక చుట్టూ చాలామంది స్త్రీలు ప్రకృతి అంటదు కాబట్టి తన స్త్రీలని దగ్గరికి రానివ్వడు అనేటువంటి లోకోపవాదం ఉంది. మనం కలియుగంలో తెలియక సుబ్రహ్మణ్య స్వామికి కూడా పెళ్లి చేసి 2 భార్యలను కూడా అంటగడుతున్నాం. కానీ సుబ్రహ్మణ్య స్వామికి స్త్రీ సంపర్కం అనేదే లేదు. ఆ దగ్గరికి రానిడని లోకోపవాదం ఉందిట. దానికి పరిహారంగా ఈయన బిడ్డ నిరంతరం కామినీ పరివృతులే దిగి వస్తాడు. అంటే చుట్టూ ఎంతమంది స్త్రీలు ఉన్నా అతనికి అంటారు అనేటువంటిది జ్ఞానులు మొట్టమొదటగా గ్రహిస్తారు, దర్శిస్తారు అంది. వింటం వేరు, దర్శించడం వేరు. అంటే మరి కృష్ణుడికి చుట్టూ కూడా ఒక దివ్యమైన అప్రాకృత దేహం ఏర్పడి ఉంటుంది అన్నారు. అలా ఉండేది ఎవరంటే గుహుడుగా ఈ సుబ్రహ్మణ్య స్వామి. దానివల్లే చుట్టూ అంతమంది స్త్రీలు భార్యలు ఉన్నా అవి ఆ రకమైనది ఏది కూడా ఆయనకి అంటటం ఉండదు అని చెబుతున్నారు. దాన్ని దర్శిస్తారు మొట్టమొదటిసారిగా ఈ జ్ఞానులు అని చెబుతోంది. అని ఇతను దేవకీ గర్భంలో పెరగడు, అది కూడా చెబుతుంది. దేహము ప్రాణము మనకు ప్రకృతులు రుద్రమూర్తుల 11 మాసాలు పెరుగుదురు. 12 మాసంలో అంటే 12 నెలలో దేవకీదేవి ఆ దేహాన్ని ప్రసవిస్తుంది. అప్పుడు ఆ 12వ మాసంలో ప్రసవించినప్పుడు ఆదిత్యమూర్తి అయి వసుదేవుని నుండి దిగి ఆ దేహమున ప్రవేశించును. అంటే వసుదేవుడి కళ్ళల్లో నుంచి తేజో రూపంలో వచ్చి ఆ బిడ్డలోకి ప్రవేశించి చుట్టూ కూడా ఒక అప్రాకృత దేహంగా గూడు కట్టుకుంటాడు అని. ఈ వింతను మీరు దర్శింపదలిస్తే ఈ రోజు నుంచి 7 రోజుల పాటు నాదుడు చెప్పిన సామమయమైన సప్తాహ యజ్ఞాన్ని దీక్షలో నిర్వహించండి. 7వ రోజు ఆషాఢ పూర్ణిమ అవుతుందిట. ఆ రోజును ఈ దీక్షకు ఫలితంగా కృష్ణద్వైపాయనుడు జగద్గురుత్వాన్ని, అంటే వ్యాసుడు అన్నమాట, జగద్గురుత్వాన్ని స్వీకరిస్తాడు. అప్పటిదాకా పరాశరులు ఉంటున్నారు. పరాశరుల ఆశీస్సులతో అతడు లోకమునకు గురువు కాగా ఆ పర్వదినాన్ని గురు పూర్ణిమగా ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఆషాఢ పూర్ణిమ మనం గురు పూర్ణిమ అనేది అదన్నమాట. పురాణ పురుషుని మార్గమును చక్కజేసి అతని పురాణ కథను అజరామజరముగా రచించి వ్యాసుడు భూమిపై నిలపగలడు. పురాణ పురుషుని యొక్క చరిత్రను అలా అద్భుతంగా ఈ వ్యాసుడు రచించి భూమిపై నిలుపుతాడు అంటుంది. అజరామరము అంటే ఎప్పటికీ చెరగకుండా ఈ భూమి మీదది అలా వెలుగొందుతూ నిలుస్తూ ఉంటుంది అని. అందరూ మౌనంతో నమస్కరించి శిరస్సులు వంచారట. వెంటనే ఆ గుహుడు అంటే కుమారస్వామి, శైలపుత్రి, సింహం వాళ్ళు గుహలోనికి మాయమయ్యారు అని చెబుతున్నారు. సమయం కూడా అయింది. మనం 17 అధ్యాయాలు కంప్లీట్ అయినాయి. 18వ అధ్యాయం నుంచి మనం తర్వాతి సప్తాహంలో చూస్తాం.